ఖాతాదారులు తమ వ్యక్తిగత గుర్తింపు, చిరునామా వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఖాతాదారుల భద్రత, ఆర్థిక నేరాల నియంత్రణలో భాగంగా నో యువర్ కస్టమర్ ప్రక్రియను బ్యాంకులు తప్పనిసరిగా పూర్తి చేయాలని ఆదేశించింది. తాజా కేవైసీ వివరాలు సమర్పించని ఖాతాల్లో లావాదేవీలు నిలిపివేసే ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని తెలిపింది. లావాదేవీల తీవ్రత ఆధారంగా ఖాతాలను 3 రకాలుగా విభజించేలా బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ను రూపొందించారు. తరచూ 50,000కు మించి పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగే హైరిస్క్ ఖాతాదారులు ప్రతి 2 ఏళ్లకు ఒకసారి కేవైసీ సమర్పించాలి. అలాగే మీడియం రిస్క్ ఖాతాదారులు ప్రతి 8 ఏళ్లకు, తక్కువ లావాదేవీలు జరిగే లో రిస్క్ ఖాతాదారులు ప్రతి 10 ఏళ్లకు ఒకసారి కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి. తెలంగాణలో గత ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి దాదాపు 24,59,248 బ్యాంకు ఖాతాల్లో ఈ కేవైసీ వివరాలు పెండింగ్లో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇందులో సుమారు 2.88 లక్షల ఖాతాల్లో అసలు ఎలాంటి లావాదేవీలు జరగడం లేదని తేలింది. ఒక ప్రధాన బ్యాంకులోనే ఏకంగా 9.90 లక్షల ఖాతాలు కేవైసీ కోసం వేచి ఉన్నాయి. సూచించిన గడువులోగా తాజా వివరాలు అందించకపోతే ఆయా ఖాతాలను ఫ్రీజ్ చేస్తామని బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి.